అయితే ఉంటుందండి, కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు మోహన్ బాబు గారిని చూడండి పాపం ఎలా అంటున్నారు ఆయన పండితుల అదే పిల్లలు తన పిల్లల్ని ఇంట గెలిచి రచ్చగెలవాలి కదా, లేకపోతే అంటే పెద్ద గుమ్మడికాయ కూడా కత్తికి లోకుపోయిందంట. సో అలా ఒక అద్భుతమైన మనిషి అంటే ఆయన ఇలా ఒక గొంతు గదివాడంటే అక్కడ అందరూ గజగజం అనే టైంలో సొంత పిల్లలు మా తండ్రికి ఇంకా భయపడతామని 1 సంవత్సరం 2 సంవత్సరాల కింద ఇంటర్వ్యూస్ లో చెప్పిన పిల్లలు ఈ రోజు తండ్రి మీదకి చేతి ఎత్తే స్టేజ్ కి వచ్చారు. వాట్ ఎవర్ ద రీజన్, వెరీ హర్ట్ఫుల్, ప్యాథటిక్. అండ్ మన సంస్కారాలకు అంటే మనోజ్ గారి మీద యాక్చువల్లీ గుడ్ ఒపీనియన్ ఉండింది టోటల్గా. ఇప్పుడు మంచు విష్ణు గారిని కూడా లైక్ మా టైంలో కొంచెం కామెడీ లాగా ఏదో చిత్రీకరించడం అట్లా పిచ్చి పిచ్చిగా చూపించడం జరిగింది. లక్ష్మి గారిని అండ్ ఇన్ఫ్యాక్ట్ మోహన్ బాబు గారిని కూడా బాగా ట్రోల్ చేస్తారు బికాస్ ఆఫ్ హిస్ కోపం, షార్ట్ టెంపర్ అని. ఈ హ్యాజ్ కష్టపడి అడుగు అంటే ఒక్కొక్క చిన్న స్టెప్ వేసుకుంటూ ఎదిగినప్పుడు ఏమవుతుందంటే ఒక రవ్వ సెల్ఫ్ ఎస్టీమ్ నుంచి కొంచెం బార్డర్ దాటినప్పుడు వచ్చే టెంపర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అహంకారం కింద మనం కన్సిడర్ చేయడం అవుతుంది. ఆ అహంకారం వచ్చే తన దాంట్లో ఏంటంటే ఒక పెద్దరికంతో నేను తిడుతున్నానులే అనుకునే థింగ్ తనకుంటుంది. అంటే తన వైపు నుంచి మాట్లాడితే నాకు లోపల వాడి మీద ఏముండదు, వాడు డిసిప్లిన్గా లేడు, టైంకి రాలే ఈ హీరోయిన్, అందుకే తిట్టాను అని క్యాజువల్గా చెప్పే వ్యక్తి. అవును, క్యాజువల్గా చెప్తారు. అంటే ఎందుకంటే ఆయన పెద్దరికం ఆయన అజ్యూమ్ చేసుకున్నారు కూడా. ఎగ్జాక్ట్లీ రైట్ వర్డ్, హీ అజ్యూమ్డ్ బికాస్ ఐ సీ దెమ్ యాజ్ టు కరెక్ట్ దెమ్. నేను ఇంత పెద్దోడిని, నేను ఎలా కష్టపడుతూ వచ్చాను, రే మీరు కూడా కష్టపడండి, విలువ ఇవ్వండి సమయానికి మనుషులకి, ఇలా ఆయన లోపల ఉన్న అదంతా టాపిక్. బట్ బయటకు వచ్చేటప్పుడు వాయిస్లో వచ్చేది ఏమవుతుందంటే కరుగ్గా ఉంటుంది. సో ఆ కరుకుతనాన్ని మాత్రమే చూస్తారు కానీ అరే పెద్ద ఆయనలే ఇలా చెప్తున్నాడు అని అనుకునే వాళ్ళు తక్కువ.